100 మంది స్మోక్ చేస్తే కేవలం 10 మందికే లంగ్ క్యాన్సర్ వస్తుంది. అయినా కూడా లంగ్ క్యాన్సర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ ఇండియా ఎలా అయింది, ఆ డీటెయిల్స్ అన్ని ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అండి, నేను డాక్టర్ ఉదయ్ కుమార్ పన్కొల్లు, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజిస్ట్. లంగ్ అనేది కంటిన్యూస్ ఎక్స్పోజర్ ఉంటుంది క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్. ఇందులో ఈ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్లో మోస్ట్ కామన్ వచ్చేసి టొబాకో. సో ముందుగా టొబాకో గురించి మాట్లాడుకుందాం. టొబాకో అంటే పొగాకు. ఇందులో 7,000 కెమికల్స్ ఉంటాయి. అందులో కనీసం ఒక 70 కెమికల్స్ క్యాన్సర్ని కాజ్ చేస్తాయి. అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఏదైతే ఏ సబ్స్టెన్స్ వల్ల అయితే మనం ఈ సిగరెట్ స్మోకింగ్కి ఎడిక్ట్ అయిపోతామో దానివల్ల క్యాన్సర్ అనేది ఉండదన్నమాట. అదే నికోటిన్. ఈ నికోటిన్ వల్ల ఒక సైకలాజికల్, ఫిజికల్, బిహేవియర్ డిపెండెన్స్ ఉంటుంది, కానీ దానివల్ల క్యాన్సర్ అనేది ఉండదు. అయితే ఈ 70 కెమికల్స్ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే సిగరెట్ స్మోకింగ్ అనేది చేస్తామో అప్పుడు మన బాడీలోని సెల్స్లోని డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. ఈ డిఎన్ఏ డ్యామేజ్ చేసినప్పుడు కొంతమందిలో డిఎన్ఏ రిపేర్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కొంతమందిలో వీక్గా ఉంటుంది. ఎవరికైతే ఇది వీక్గా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఒక జీన్ మ్యూటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ జన్యుపరమైన మార్పుల వల్ల అక్కడి నుంచి మెల్లగా ఒక క్యాన్సర్ కణం పుట్టుకొచ్చి అది దాని పాపులేషన్ని పెంచుకుంటూ అది లంగ్ క్యాన్సర్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. అయితే ఈ లంగ్ అనేది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. సో పెరిఫెరీలో కనుక ఒక 1 సెంటీమీటర్ స్టార్ట్ అయిందనుకోండి, అది మెల్లగా సైజ్ పెరిగే ఆస్కారం ఎక్కువగా ఉండి లేట్ స్టేజ్లో ప్రజెంట్ అయ్యేంత వరకు సిమ్టమ్స్ అనేవి మనకి కనిపించవు. అందుకే మోస్ట్ కామన్గా లంగ్ క్యాన్సర్లో ఆయాసం అనేది ఎక్కువగా ఉండదు. స్టార్టింగ్ స్టేజెస్లో ఎక్కువగా కనిపించేది కాఫ్, వెయిట్ లాస్, అలసట. సో ఇలాంటి కంప్లైంట్స్, ముఖ్యంగా కాఫ్, ఒక 2 months కన్నా ఎక్కువగా కన్సిస్టెంట్గా కాఫ్ అనేది ఉంటే కనుక అది లంగ్ క్యాన్సర్ని సస్పెక్ట్ చేయాలన్నమాట. ఈ స్మోక్ చేసే వాళ్ళలో వాళ్ళ లైఫ్ టైంలో 30 to 35% రిస్క్ ఉంటుంది. అంటే 30 నుంచి 35% వాళ్ళ జీవితంలో లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే చూసుకుంటే అసలు స్మోకింగే చేయని వాళ్ళలో ఈ ఛాన్స్ ఓన్లీ 1%. ఈ 2 కేటగిరీస్ కాకుండా ఇంకొక కేటగిరీ ఉంటుంది. అదే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. అంటే వాళ్ళు స్మోక్ చేయరు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్మోక్ పీల్చడం వలన వాళ్ళకి 20 to 30% లంగ్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి నార్మల్ ఇండివిజువల్స్ మీద కంపేర్ చేసుకుంటే. లంగ్ క్యాన్సర్ అనేది ఆ ఇండివిజువల్కే కాదు, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ చేసుకునే వాళ్ళకు కూడా అది రిస్క్ అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్గా ఉంటుందో అలాంటి వాళ్ళకి డిఎన్ఏ రిపేర్ సిస్టమ్ అనేది సరిగ్గా ఉండకపోవటం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కొన్ని ఫ్యామిలీస్ ఎలా ఉంటాయంటే యాక్చువల్ హెవీ స్మోకర్ కంటే కూడా అతనికి లంగ్ క్యాన్సర్ అనేది ఉండదు, బట్ అతని వల్ల సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ చేసిన వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మేబీ ఇతనిలో ఆ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండొచ్చు ఈవెన్ దో ఈజ్ ఎ స్మోకర్, బట్ మిగతా వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉండటం వలన ఆ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ చేయటం వలన ఇతను తప్పించుకుంటారు, బట్ ఇంట్లో వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో స్మోకింగ్ కంప్లీట్గా స్టాప్ చేయటం వలన లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు స్టాటిస్టిక్స్ తీసుకుంటే కనుక ఒక 5 years కంటిన్యూస్గా స్మోకింగ్ ఆపేస్తే 30 నుంచి 35% రిస్క్ తగ్గుతుంది. అలాగే 10 ఏళ్ళు ఆపేస్తే 50% తగ్గుతుంది. అలాగే 15 ఏళ్ళ వరకు అసలు స్మోకింగ్ చేయకుండా ఒకప్పుడు స్మోకింగ్ చేసి 15 ఏళ్ళ వరకు స్టాప్ చేసేసాం అనుకోండి, 80 to 90% లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి అన్నమాట. లంగ్ క్యాన్సర్ రావడానికి నెక్స్ట్ కామన్ కాజెస్ ఏంటి అంటే బయోమాస్ స్మోక్, ఇండస్ట్రీ కెమికల్స్, రేడాన్ గ్యాస్, ఎయిర్ పొల్యూషన్. సో ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ని కాజ్ చేస్తాయి. ముందుగా బయోమాస్ స్మోక్ అంటే ఏంటి? బయోమాస్ స్మోక్ అంటే మనకి ప్లాంట్ ఆర్ యానిమల్ బేస్డ్ నుంచి ఉన్న ప్రోడక్ట్స్ని కాల్చటం వల్ల వచ్చేది బయోమాస్ స్మోక్. అంటే మనకి ఎలక్ట్రిక్ స్టవ్ కానీ ఎల్పిజి కాకుండా ఎప్పుడైతే మనము కట్టెల పొయ్యి లేకపోతే ఆవు పిడకలతో కాల్చటము చేయటము, లేకపోతే మిగిలిపోయిన పంటను కాల్చటము, ఆకులను కాల్చటము, బొగ్గు కాల్చటం వల్ల వచ్చే ఏదైతే పొగ ఉంటుందో అది బయోమాస్ ప్రోడక్ట్ అన్నమాట. ఈ బయోమాస్ స్మోక్తో పాటు డస్ట్, కెమికల్స్, సూట్ అంటే కార్బన్, మెటల్స్ ఇవన్నీ కలిపి పార్టికులేట్ మ్యాటర్ అంటాం. PM 2.5 అంటే 2.5 మైక్రోమీటర్ సైజ్. అంటే దీని సైజు అంత
చిన్న కంటికి కనిపించని సైజులో పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్ పీల్చుకోవటం జరుగుతుంది అనమాట. అంటే మనకు తెలియకుండానే మన కంటికి కనిపించని చాలా చిన్న చిన్న పార్టికల్స్ని ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ పీల్చడం వలన లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. సో ఇది PM2.5 పార్టికల్స్ అంటే ఎలా ఉంటాయంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వెంట్రుక సైజులో 30వ వంతు అంత చిన్నగా ఉంటుంది అనమాట. సో వెంట్రుక వచ్చేసి 50 to 70 మైక్రోమీటర్స్ ఉంటే ఈ పార్టికులేట్ మ్యాటర్ 2.5 మైక్రోమీటర్స్ ఉంటుంది అనమాట. మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఈ పార్టికులేట్ మ్యాటర్ అనేది ముఖ్య భూమిక పోషిస్తుంది. పార్టికులేట్ మ్యాటర్ ఎంత ఎక్కువగా ఉంటే అది మనం అంత కలుషితమైన గాలిని పీలుస్తున్నాం అనమాట. సో ఈ పార్టికులేట్ మ్యాటర్ అనేది ఒక క్యూబిక్ మిల్లీమీటర్లో లెస్ దెన్ 5 మైక్రోగ్రామ్స్ ఉండాలి. అది WHO పెట్టిన గైడ్ లైన్స్. అంటే మీకు ఊహించుకోవటానికి ఈజీగా ఉండటానికి చెప్తున్నాను. ఒక 1000 లీటర్ కెపాసిటీ వాషింగ్ మెషిన్ ఎంత సైజులో ఉంటుందో అంత సైజు గాలిలో లెస్ దెన్ 5 మైక్రోగ్రామ్స్ పార్టికులేట్ మ్యాటర్ ఉండాలి. అయితే అది అంత స్టాండర్డ్స్ మనం మెయింటైన్ ఎలాగో చేయలేం కాబట్టి ఇండియా దాన్ని 8 times పెంచింది థ్రెషోల్డ్ లిమిట్. 40 అంటే ఒక సంవత్సరంలో యావరేజ్ పార్టికులేట్ మ్యాటర్ 40 మైక్రోగ్రామ్స్ ఇన్ ఏ క్యూబిక్ మిల్లీమీటర్ ఉండాలి అని పెట్టుకో. అయితే కొన్ని పొల్యూటెడ్ సీజన్స్లో అంటే వింటర్స్లో అయితే మనకి ఇది 88-90 కూడా రీచ్ అయిపోతుంది అనమాట. సో స్మోకింగ్ని అవాయిడ్ చేసి బయోమాస్ ఫ్యూయల్స్ నుంచి క్లీన్ ఫ్యూయల్స్కి షిఫ్ట్ అవటం వల్ల మన లంగ్ క్యాన్సర్ రిస్క్ని బాగా తగ్గించవచ్చు. అంటే మనకి తెలియకుండానే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని పెంచేస్తున్నాం అనమాట. నెక్స్ట్ కామన్ కాజ్ వచ్చేసి రేడౌన్ గ్యాస్. ఈ గ్యాస్ ఏంటి అంటే పర్వత ప్రాంతాల్లోనూ లేకపోతే బాగా మైనింగ్ చేసే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వెంటిలేషన్ సరిగ్గా లేని ఇళ్లలో కూడా మనకి ఇది చూడొచ్చు అనమాట. దీనివల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కొన్ని ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ లేకపోతే కొన్ని ఆక్యుపేషనల్ వృత్తిపరంగా కొన్ని మనం తప్పించలేం. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి యాస్బెస్టాస్ ఎక్స్పోజర్. ఇవి ఎక్కువగా సిమెంట్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళలో, కన్స్ట్రక్షన్ వర్కర్స్లో, ప్లంబర్స్లో, ఎలక్ట్రీషియన్స్లో కామన్గా చూస్తూ ఉంటాం అనమాట ఈ యాస్బెస్టాస్ ఎక్స్పోజర్. నెక్స్ట్ ఆర్సెనిక్. ఈ ఆర్సెనిక్ అనేది ఒక మెటల్. ఇది కంటామినేటెడ్ వాటర్, పొలాల్లో కంటామినేటెడ్ వాటర్లో ఆర్సెనిక్ ఉండొచ్చు. సో ఫార్మర్స్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పెస్టిసైడ్స్లో కూడా ఆర్సెనిక్ ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ బెంజీన్. ఈ బెంజీన్ అనేది పెయింట్ పనులు చేసే వాళ్ళలో, పెట్రోల్ పంప్లో పనిచేసే వాళ్ళలో, ప్రింటింగ్ ప్రెస్ ఇందులో పనిచేసే వాళ్ళలో ఈ బెంజీన్ ఎక్స్పోజర్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఆర్సెనిక్, రేడాన్ గ్యాస్, బెంజీన్, యాస్బెస్టాస్ ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ రిస్క్ని పెంచుతాయి. కొన్ని ఇన్ఫెక్షన్స్ టీబీ లేదా సిఓపిడి అంటే లంగ్ కండిషన్స్ చాలా కాలంగా ఉంటే కూడా అవి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు లంగ్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయాలి అంటే ఎలా? కంప్లీట్గా స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి. అందరికీ ఇది వీలు పడదు, బట్ అట్లీస్ట్ 50% ఆఫ్ సిగరెట్ స్మోకింగ్ తగ్గిస్తే 30% వరకు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే హై రిస్క్ ఇండివిజువల్స్, అమెరికన్ క్యాన్సర్ సొసైటీ బట్టి హై రిస్క్ ఇండివిజువల్స్ ఏంటంటే ఎవరైతే 20 ప్యాక్ ఇయర్స్ ఆఫ్ సిగరెట్ స్మోక్ చేస్తారో, అంటే ఒక ప్యాక్లో 20 సిగరెట్స్ ఉంటాయి. డైలీ 20 సిగరెట్స్ ఫర్ 20 ఇయర్స్. డైలీ ఎవ్రీ డే 20 సిగరెట్స్ ఫర్ 20 ఇయర్స్ ఈస్ 20 ప్యాక్ ఇయర్స్. అలా కాకుండా 40 సిగరెట్స్ ఫర్ 10 ఇయర్స్ ఈజ్ ఆల్సో 20 ప్యాక్ ఇయర్స్. ఇలా 20 ప్యాక్ ఇయర్స్ హిస్టరీ ఉండి 50 ఏళ్ళు దాటిన వాళ్ళలో ప్రతి సంవత్సరము లో డోస్ సిటీ స్కాన్ చేస్తే లంగ్ క్యాన్సర్ నుంచి సంభవించే మరణాలను 20 to 25% మనం తగ్గించవచ్చు అనమాట. సో ఈ స్క్రీనింగ్ అనేది జస్ట్ ఏదో సిగరెట్ తీసుకుని 2-3 ఇయర్స్ అయినా అలాంటి వాళ్ళకి కాదు. హై రిస్క్ ఇండివిజువల్స్ అంటే 20 ప్యాక్ ఇయర్స్ ఉండి 50 ఏళ్ళు దాటాక ఇది చేసుకుంటే మనకి లంగ్ క్యాన్సర్ నుంచి వచ్చే మరణాలని మనం తగ్గించవచ్చు. అండ్ యూ కెన్ డిటెక్ట్ ఇట్ ఎర్లీ. ఎందుకు అంటే ఎర్లీ డిటెక్షన్ ఫస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 5 years సర్వైవల్ రేట్స్ అనేది మనం మాట్లాడుకుంటాం క్యాన్సర్లో. అందులో లంగ్ క్యాన్సర్లో స్టేజ్ 1 ఉన్న వాళ్ళకి 5 years బతికే అవకాశాలు 70-80% ఉంటుంది. అదే స్టేజ్ 4కి వచ్చేసరికి 5 to 10%. సో అంత డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి అనమాట. అండ్ లంగ్ క్యాన్సర్లో ఇందాక చెప్పుకున్నట్టు ఆయాసము లేకపోతే బాగా స్ట్రాంగ్ వార్నింగ్ సిమ్టమ్స్ అనేవి ఉండవు స్టార్టింగ్ స్టేజ్లో. కాఫ్ లేకపోతే ఫెటీగ్ ఇలాంటివి తప్పితే బాగా అంటే సినిమాల్లో చూపించినట్టు తెమడలో బ్లడ్ పడటము లేకపోతే
కక్కటము, బ్లడ్ వామిటింగ్స్ ఇట్లాంటివి ఉండవు అనమాట. అవి చాలా చాలా లేట్ స్టేజ్లో ఉంటాయి. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద లంగ్ క్యాన్సర్స్ మనకి 75 to 80% లాస్ట్ స్టేజ్లోనే ప్రజెంట్ అవుతున్నాయి. సో ఇలాంటివి ఏవైతే వార్నింగ్ సైన్స్ ఇందాక చెప్పుకున్నట్టు కాఫ్ 2 months కన్నా ఎక్కువగా ఉన్నా, లేకపోతే మీకు హై రిస్క్ హిస్టరీ ఉన్నా, సిగరెట్ కన్జంప్షన్ ఉన్నా, లేకపోతే ఇందాక చెప్పుకున్న కొన్ని ఆక్యుపేషనల్ వర్కర్స్ అయినా కానివ్వండి, ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న, లేకపోతే అర్బన్ సిటీస్లో ఉండి హెవీ ఎక్స్పోజర్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఉంది, ఇలాంటివన్నీ ఉన్నా కానీ ఎప్పుడూ కూడా ఈ లంగ్ క్యాన్సర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేయకుండా ఆంకాలజిస్ట్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.